ఎన్టీఆర్ యాక్టింగ్ వరకు కాళ్ళు ఎగరేసుకోవచ్చు, కాకపోతే కొరటాల శివ అయితే మెగా ఫ్యాన్స్ ఎగరేసుకునేలా తీశాడు. సూపర్ గా ఉంది, బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్, కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేభత్సం సృష్టించాడు. అనిరుద్ధ అయితే బీజం బద్దలు కొట్టాడు, అసలు మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది. డైరెక్షన్ ఎలా ఉంది? సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది కొరటాల శివ తన స్క్రిప్ట్ అంటే కంప్లీట్గా అవుట్డేటెడ్ స్టోరీ. మళ్ళీ స్టోరీ అయితే అవుట్డేటెడే, బట్ ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో. స్క్రీన్ బ్యాన్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ ర్యాంప్ పాడించారు ఇద్దరు. అంటే ఇద్దరు బిలో యావరేజ్ ఫస్ట్ బిలో యావరేజ్ అంతే. మనసులో అట్టుకుంటుంటే పక్కన మూడో మనిషి వినడం, అలాంటి ఇంకా అవుట్డేటెడ్ స్టోరీలు ఉండిపోయాడు కొరటాల. ఆ స్టోరీ తీసుకున్నాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగా అయితే లేవు. పాజిటివ్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే అది స్క్రీన్ పైన ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ ఇద్దరు అసలు ర్యాంప్ పాడించారు. మ్యూజిక్ ఎలా కొట్టాడు? అదే అనిరుద్ధ్ మ్యూజిక్ అయినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఈ రెండే ఇద్దరు సినిమా మొత్తం పాజిటివ్. అంతకుమించి చెప్పిన పాజిటివ్ ఇంకేం లేదు. అవుట్డేటెడ్ స్టోరీ, అదే స్టోరీ లేనప్పుడు ఇంకా స్క్రీన్ పై అంత ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించలేదు. ఎక్కడో విన్న స్టోరీ, చూసిన స్టోరీలో అనిపించింది తప్ప కొత్త ఎక్కడ అనిపించలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతేం బాగాలేవన్న, ఏదో మరీ డల్గా ఉండి సెట్లో తీసిన టీజే తెలిసిపోతుంది సముద్రం అయినా సరే. అంటే ఎన్టీఆర్ లుక్స్ కూడా విఎఫ్ఎక్స్ బాగాలేదన్న, విఎఫ్ఎక్స్ కూడా బాగాలేదన్న. అదే కంప్లీట్గా విఎఫ్ఎక్స్ బాగాలేదు, కంప్లీట్గా ప్రొడక్షన్ వాల్యూస్ అని విఎఫ్ఎక్స్ అని ఏం బాగాలేదు. కాకపోతే ఏంటంటే మాస్ సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో అందులో ఎన్టీఆర్ అయితే ఒక రేంజ్ లో చూపించారు. అంతవరకు అయితే చాలా బాగుంది. మామూలుగా లేదు, చూడటానికి కళ్ళు సాలట్లేదు. నాకైతే కొంచెం డిస్టర్బ్ చేయదు. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ సినిమాలో వేరే లెవెల్ ఉన్నాడు అన్న. ఆయన వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, ఆయన ఎంట్రన్స్ ఇంట్రడక్షన్ సూపర్ ఉంది. అదే రాజమౌళి అంటే కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా అయితే, కూల్గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ అయితే ఒక రేంజ్ లో లేపేశాడు. అంటే సెకండ్ హీరో ఉన్నాడు కదా, అతను చూసి తెలుస్తుంది. అంత సినిమా ఏం లేదు, సినిమా చూసిన వాళ్ళని అడగండి. మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే, ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం ఊపి చెప్పి మరీ కొట్టాడు. బ్లాక్ బస్టర్, కాలర్ ఎగిరే చెప్తున్నాం, బ్లాక్ బస్టర్. అన్న కొరటాల శివ అంటే ఇదన్న, కొరటాల మార్గం అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది.